హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది క్యాప్సికమ్ పచ్చడి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? సో ట్రై చేయని వారు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 4 క్యాప్సికమ్ తీసుకున్నాను. వీటిని క్లీన్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక 10 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో మనం ఇందాక కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కని కూడా వేసుకోవాలి. పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇందులో క్యాప్సికంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చాలా హెల్దీ రెసిపీ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న తర్వాత అంతా ఒక్కసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి, మూత పెట్టేసుకొని. ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. మనకైతే ఈ క్యాప్సికమ్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇక్కడ మనకు క్యాప్సికమ్స్ అయితే మంచిగా ఉడికిపోయాయి. సో ఇప్పుడు మనము ఇక్కడ నేనైతే ఒక 6 టమాటాలని తీసుకున్నాను. ఇవి మంచిగా పండిన ఎర్రటి టమాటాలని తీసుకోవాలి. అప్పుడే ఇందులో రసం ఉండడం వల్ల చట్నీ అనేది కొంచెం గ్రేవీ టైప్లో ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక ఉల్లిపాయ మొత్తం తీసుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయ సైజంత చింతపండు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ టమాటా, ఉల్లిపాయలు అన్నీ ఉడికిపోయేంత వరకు ఉంచాలి. సో ఒక 10 మినిట్స్ తర్వాత మనకు ఇవి చక్కగా ఉడికిపోయాయి. చూసారా? ఇలా అంతా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరాకు వేసుకోవాలి. అలాగే వేయించి పొడి చేసిన మెంతి పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. సో ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇవన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పచ్చిమిర్చిని అలాగే ఈ క్యాప్సికమ్, టమాటో మిశ్రమాన్ని వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా కొంచెం గరుకుగానే మిక్సీ పట్టుకోవాలి. చూసారా? ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయి తీసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 4 రెమ్మల కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ క్యాప్సికమ్ పేస్ట్ ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా బాగుంటుంది. ఇందులో మనం ఎలాంటి కొంచెం కూడా వాటర్ వేయలేదు కాబట్టి ఒక 1 వీక్ వరకు అయితే ఉంటుంది. ఒకవేళ వాటర్ కనుక వేస్తే 1-2 డేస్లో
ఉంటుంది. చూసారా, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన వ్లాగ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం చేసిన ప్రతి వంట మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.